హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 మీడియా నెట్వర్క్స్. పిల్లలను చదివించటం అనేది చాలా పెద్ద టాస్క్. రోజు హోంవర్క్ చేయించేసరికి తల ప్రాణం తోకకొచ్చేస్తుందా? మదర్స్ మీ అందరికీ కూడా కొన్నిసార్లు ఇంట్రెస్ట్గా చేస్తారు, మరికొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతారు. అయితే ఎప్పుడైనా సరే వాళ్ళలో ఆసక్తి పెంచి ఆ తర్వాతే వాళ్ళను చదివించాలి. అయితే దీనికోసం కొన్ని చిట్కాలు పాటిస్తే వాళ్ళలో చదువుపైన ఫోకస్ పెరగటంతో పాటు ఇంట్రెస్ట్ కూడా పెంచొచ్చు. మరి ఏ చిట్కాలు పాటిస్తే వాళ్ళలో ఆసక్తి పెరుగుతుందో ఈ వీడియోలో నేను చూపిస్తా. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి. పిల్లలకు నేర్పించటం అంత సింపుల్ కాదు. వాళ్ళ విధానంలోకి వెళ్ళి మరీ నేర్పించాల్సి ఉంటుంది. గట్టిగా అరిచినా కోప్పడినా వాళ్ళు చదువుపై అస్సలు ఫోకస్ పెట్టరు. ముఖ్యంగా చదివే విషయంలో పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఏ టైంలో చదవాలని అనుకుంటున్నారో ఆ టైంలోనే వాళ్ళను చదివించాలి. అంటే మరీ అర్ధరాత్రి వరకు కాకుండా వాళ్ళు చెప్పిన టైంను బట్టి కాస్త అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేస్తూ వాళ్ళకు అర్థమయ్యే విధంగానే చెబుతూ నేర్పించాలి. స్నాక్స్ టైం ఉంటే అంతకు ముందు చేస్తారా లేదంటే స్నాక్స్ తిన్నాక చేస్తారా అన్న విషయాన్ని కూడా ముందుగానే ప్రశ్నించాలి. ఆ చాయిస్ని వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళు చెప్పిన ఆన్సర్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. అంతేకాని బలవంతంగా వాళ్ళపై ఏది రుద్దే ప్రయత్నం చేయకూడదు. సీరియస్గా కూర్చోబెట్టేసి అన్నీ చెప్పాలి అని కాకుండా కాస్త ఆటలాటలుగా ఉంటూ వాళ్లకు నేర్పిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కష్టమైన టాపిక్స్ని గేమ్స్లా మార్చి వాళ్లకు అర్థమయ్యే విధంగా నేర్పించాల్సి ఉంటుంది. పజిల్స్ సాల్వ్ చేయించటం, మైండ్ గేమ్స్ ఆడించటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఆ నేర్చుకునే గుణం అనేది బాగా పెరుగుతుంది. నేర్చుకోవటాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మొదట 20 నిమిషాల పాటు చదివేలా ఓ ఛాలెంజ్ పెట్టాలి. ఈ 20 నిమిషాల పాటు సరైన విధంగా చేస్తే ఓ లెవెల్ సాధించినట్టుగా, అంటే గేమ్స్లో ఎలా అయితే ఒక లెవెల్ సాధిస్తే దాని తర్వాత రివార్డ్స్ పాయింట్ వస్తాయి కదా, అలా వాళ్ళను ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలు స్క్రీన్ టైం తగ్గించి కొత్తవి నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పిల్లలు నేర్చుకున్నది చిన్న విషయమైనా సరే దాన్ని ప్రశంసించాలి. వాళ్ళ మైండ్ సెట్కి ఆధారంగానే నేర్పించటం మొదలు పెట్టాలి. అదనపు భారం వాళ్ళపైన అస్సలు వేయకూడదు. అలా అయితేనే వాళ్ళ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఏం నేర్చుకున్నా సరే స్మార్ట్ అంటూ పిల్లల్ని పొగడాలి. ఇలా చేయటం వల్ల వాళ్ళలో పాజిటివిటీ పెరుగుతుంది. ఏదైనా చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. క్రమంగా ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. కష్టపడి హోంవర్క్ పూర్తి చేస్తే ఆ కష్టాన్ని ప్రశంసించడం మర్చిపోవద్దు. దీనివల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీరస్సలు విస్మరించకూడదు. సో ఈ విధంగా ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తూ నేర్చుకోవటం అనేది వాళ్లకు అలవాటు చేస్తే మీ పిల్లలంత స్మార్ట్ కిడ్స్ ప్రపంచంలోనే ఉండరు. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.